అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 లక్షల టీషర్ట్లు వస్తుంది, కిందికి 6-4 లక్షలు. 6-4 లక్షలతో నాకు డ్యామేజ్ ఇచ్చుకొని కడెం కూడా చేయించాం. కడెం 3 లక్షల నుంచి 70,000 చాలా తగ్గింది. శ్రీరామ్ సాగర్ కాబట్టి శ్రీరామ్ సాగర్ స్టార్ట్ చేసాం. 1,50,000 టీషర్ట్లు తీసిపెట్టి నైట్ వరకు వస్తాయి. 1,50,000 కలిసినప్పుడు కడెం లేవైతే 2 లక్షలు తప్పుతాయి కాబట్టి ఉన్న పద్ధతి కష్టం ఇబ్బంది అయితే. కాకపోతే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన కలెక్టర్ గారి నాయకత్వంలో మొత్తం జిల్లా ప్రత్యేకంగా మా మధ్యలో ఏదైతే ఇబ్బందులు ఉన్నా సమస్యలు అక్కడ 24/7 అన్ని బృందాలు రెడీ. యూనివర్సిటీ టీం కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ కూడా అన్ని ఎక్కడెక్కడ రూరల్కి వచ్చే వరకు వరకు మన ఎంఆర్ వాళ్ళు వాళ్ళతో పాటు అదేవిధంగా మున్సిపాలిటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏ రకమైన కష్టం కావాల్సిన బాధ్యత ప్రజలు ఏ రకంగా కూడా భయపడదు. 24/7 అందరూ అవైలబుల్. అందరి కాల్ నెంబర్ అందరూ ఇస్తారు. కాల్ సెంటర్ నెంబర్ సబ్మిట్ చేస్తారు. ఏ సమస్య ఉన్నా చెప్పండి. ఏ రకమైన ఇంకా ఆల్రెడీ అవసరం లేకుండా కొంత ఎన్టీఆర్ లాగా కొంత షిఫ్ట్ చేయడం జరిగింది. మాతా శిశు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏ రకంగా కూడా రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకి షిఫ్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 2-3 గంటలు షిఫ్ట్ అయిపోతుంది. దాదాపు 50-60% గవర్నమెంట్ హాస్పిటల్, మిగతా ప్రైవేట్ హాస్పిటల్ చేస్తుంది. ఏ రకమైన ఇబ్బందులు, పేషెంట్లకు ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు. అన్ని రకాలు ఆదుకుంటున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము, కలెక్టర్ గారు అందరూ సిద్ధంగా వారి డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు కానీ, వారి టీం కానీ, డీసీ భాస్కర్ అందరూ మొత్తం ఫుల్ పెట్టి సపోర్ట్ చేస్తుంది. ఏ రకమైన సమస్య ప్రజలు నిశ్చింతగా వండుకోవచ్చు. ఏదైనా కొంచెం డౌట్ ఉన్నా ఇమీడియట్ కాల్ చేసి తొందరగా కాల్ చేయండి. సంబంధిత అధికారులు చూసుకుంటారు సమస్య. దీంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాకు 3 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళతో పాటు మా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఇప్పుడు కూడా 3 ఏళ్ళ నుంచి ఆ పని చేసినాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా టెక్నికల్కి సౌండ్ ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ కూడా మాట్లాడారు. ఇది కాకుండా గజయితాలకు ప్రజలు కూడా కొంచెం అధికారులు చెప్పింది అనవసరంగా రిస్క్ తీసుకొని ఇక్కడ దాటకుండా ఉంటే వాళ్ళకు కానీ మాకు కానీ తప్పకుండా అన్ని రకాల ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకు గ్రీన్స్ కానీ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు సజెస్ట్ ఏ రకమైన నష్టం జరగకుండా తప్పదు. ప్రజలకు ఏ రకమైన కష్టం రాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.